ఒక గ్రామంలో గందరగోళం నెలకొంది. మధిర అనే ఊరిలో ఏనుగు ఎలాగో పాత ఇంటి పైకప్పు మీదకు చేరుకుంది. ప్రజలు ఆశ్చర్యపోయారు. బహుశా తను చెట్టు ఎక్కి ఉండవచ్చు అని ఎవరో చెప్పారు. ఎవరో ఒకరు సరదాగా అడిగారు, ఏనుగు ఎగురుతుందా అని. గ్రామస్తులు ఏనుగును కిందకు దించేందుకు తాళ్లు, మెట్లు, గడ్డి కుప్పను ఉపయోగించినా ఏనుగు చలించలేదు. అప్పుడు ఒక వృద్ధ మహిళ చెప్పింది, బహుశా ఏనుగు కొన్నిసార్లు మన చింతలను అధిగమించి జీవితాన్ని కొత్త కోణం నుండి చూడమని బోధిస్తున్నాడు. ఆమె మాటలు విని ఏనుగు లేచి నిలబడింది. ఏనుగు చంద్రుని వైపు తన తొండం పైకి లేపి పైకప్పు నుండి చాలా సులభంగా క్రిందికి వచ్చాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ChatGPT ఓపెన్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అంటే ఎలిఫెంట్కి సంబంధించిన ఏదో ఒక మ్యాటర్, ఎలిఫెంట్ ఆన్ ఏ టాప్ ఆన్ ది హౌస్, విలేజెస్ లుకింగ్ ఫ్రమ్ డౌన్ బ్రౌన్, ఈ విధంగా రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే మామూలుగా మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే ఆ స్టోరీ నేను ఇక్కడ పేస్ట్ చేయండి. చేస్తే మీకు దానికి తగ్గట్టు మ్యాటర్ అయితే ఇస్తుంది. నేను దీనికి ఈ విధంగా రాసి ఇచ్చాను. దానికైతే మ్యాటర్ అయితే మనకు వస్తుంది. దానికి సంబంధించింది మనకు పిక్ జనరేట్ చేసింది. ఒకవేళ ఇక్కడ పిక్ మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మనం వేరే సైట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ పిక్ ఇచ్చింది. ఒకవేళ ఇది మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మనకు చాలా టూల్స్ అయితే ఉన్నాయి, వాటిలో కూడా మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం అయితే రాస్తున్నాం, మనకు ప్రాంప్ట్స్ అయితే కావాలి. నాకు రైట్ ప్రాంప్ట్స్ అని ఇక్కడ నేను రాసి సెండ్ అయితే చేస్తున్నాను. చేసినట్టయితే మనకు ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. ఆ ప్రాంప్ట్స్ని ఉపయోగించి మనం అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఇక్కడ ఇమేజెస్ మీకు సరిగ్గా క్వాలిటీగా లేకపోతే AI టూల్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి ప్రాంప్ట్స్ మనకైతే ఇదైతే జనరేట్ చేస్తుంది. ఆ స్టోరీకి తగ్గట్టు ప్రాంప్ట్స్ని ఈ విధంగా జనరేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మనకు 3 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. ఈ 3 ప్రాంప్ట్స్ ఉపయోగించి మనం అయితే చేద్దాం. ఇంకా మీకు కావాలంటే అనదర్ ప్రాంప్ట్స్ అని కొట్టినట్టయితే మీకు ఇంకా ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. ముందుగా ఫస్ట్ అయితే ఈ విధంగా నేనైతే కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మీకు లియోనార్డో AI అని ఉంటుంది. దీంట్లో మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. లియోనార్డో AI అని ఉంటుంది టూల్, AI టూల్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని కనిపిస్తుంటుంది మిడిల్లో. ఈ మిడిల్లో ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ఆల్రెడీ అయితే జనరేట్ చేశాను. మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. ఇదిగోండి జనరేట్ చేసినవి. మళ్ళీ మీకు ఏం చేయాలంటే మీకు జనరేట్ చేయడం అంటే పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి. ఇంకోటి నేను క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా మీకు పైన కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇంకోటి ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కింద మీకు బాటంలో చూపిస్తున్నాను చూడండి. ఇమేజెస్ అయితే మీకు ఈ విధంగా 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఇమేజెస్ అన్ని జనరేట్ అయితే చేయండి. ఫస్ట్ మీకు ఆ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాంప్ట్స్ని ఉపయోగించి ముందుగా ఇమేజ్ అయితే జనరేట్ చేయాలి. అన్ని ప్రాంప్ట్స్ని తీసుకొని ఇమేజ్ని జనరేట్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఇమేజ్ని జనరేట్ అయితే చేయండి. జనరేట్ చేసిన తర్వాత మనం ఇమేజ్ టు వీడియో ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. ముందుగా ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసాం. జనరేట్ చేసిన తర్వాత ఇంకోటి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు విధంగా డౌన్లోడ్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇమేజ్ అనేది. ఈ విధంగా ఇమేజ్ క్రియేషన్ చాలా సింపుల్గా మీరు ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ లియోనార్డో AI వెబ్సైట్లో మీరు ఇమేజ్ని అయితే చాలా సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేయండి. ఇంకా మీకు ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి, అనదర్ ప్రాంప్ట్స్. ఆ ప్రాంప్ట్స్ని ఉపయోగించి మీరు వాటిని కూడా ఇమేజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇమేజ్ని ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏముంటుందో నేను చెప్తాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇమేజ్ని మనం తీసుకుందాం. తర్వాత సెకండ్ ప్రాంప్ట్ అయితే తీసుకుందాం. ఎమోషనల్ విలేజ్ అండ్ ఎలిఫెంట్ అని ఉంది కదా, ఏ పీస్ఫుల్ అనే విధంగా దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మళ్ళీ లియోనార్డో AI టూల్లోకి అయితే వెళ్దాం. లియోనార్డో AI టూల్లోకి ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ని నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ టూల్లోకి వచ్చి ఇక్కడ మీకు టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉంది. టైప్ ఏ ప్రాంప్ట్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది. మీకు ఈ క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమేజెస్ అయితే క్రియేట్ అయితే అయిపోతాయి. ఇంకోండి క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకు కింద ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అయిపోతున్నాయి. ఈ విధంగా జనరేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వీటిని 1 by 1 డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకోండి ఇప్పుడు మనకు ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ది మనకు బాగలేదు, దాన్ని వదిలేయండి. మీకు బాగుని మాత్రమే డౌన్లోడ్ చేయండి. కొన్ని మీకు నచ్చకుండా వస్తే మళ్ళీ క్రియేట్ అని కొట్టండి. మళ్ళీ మీకు జనరేట్ అయితే చేసేస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు పిక్ తారుమారు అయితే ఉంటుంది. అంటే
ఏనుగు సరిగ్గా రాకపోవడం ఉంటుంది. అయితే అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు అది ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీగా అయితే ఇస్తుంది. ఈ విధంగా మీకు ఒకవేళ పిక్ మంచిగా రాకపోతే మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు మంచి క్వాలిటీలో అయితే పిక్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా పిక్స్ని చాలా సింపుల్గా అన్నిటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ ప్రాంప్ట్స్ని ఉపయోగించి. ఇప్పుడు మనకు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు, జస్ట్ ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమేజ్ అయితే మీకు సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. ఇక్కడ చూపిస్తున్నా కదా యారో మార్క్ వేసి దాని మీద క్లిక్ చేసినట్టయితే డౌన్లోడింగ్ అయితే అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయిపోయి మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. ఈ విధంగా 1 by 1 ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రాంప్ట్స్ని ఉపయోగించి. నెక్స్ట్ ప్రాంప్ట్స్ని ఉపయోగించి మన ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ helio.ai అంటే ఇమేజ్ టు వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. helio.ai అనే సైట్లో ఇమేజ్ టు వీడియో అయితే క్రియేట్ చేయవచ్చు మీరు చాలా సింపుల్గా. helio.aiలో మన ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనేది పైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ముందుగా ఇమేజ్ టు వీడియో ఉంది కదా, ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఇందాక అయితే ఇక్కడ కింద ప్రాంప్ట్ ఏం రాస్తారంటే మీకు ఎలా కావాలి అంటే ఏనుగు మూవ్ అవుతున్నట్టు రాస్తారా, లేకపోతే ఇంకా ఏదో అయినా రాయొచ్చు. ఇక్కడ లేకపోతే మీరు ఏదైనా ప్రాంప్ట్ మీ దగ్గర ఉంటే అది రాయొచ్చు. ఇక్కడ రియలిస్టిక్ మూవ్మెంట్ అని రాస్తున్నాను నేను, మీరు మీ ఇష్టం వచ్చిన విధంగా అయితే రాయొచ్చు. ఈ విధంగా రియలిస్టిక్ మూవ్మెంట్ అని రాసి ఇక్కడ కింద మీకు జనరేట్ అని కనిపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే దానికి తగ్గ విధంగా అదైతే ఇమేజ్ టు వీడియోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకోండి ఇక్కడ కింద క్రియేటింగ్ మీద క్లిక్ చేసిన క్రియేట్ అయితే అవుతుంది. అయ్యే వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది, కొంచెం టైం అయితే పడుతుంది. ఈ విధంగా క్రియేటింగ్ అయితే అవుతుంది. ఇది 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. క్రియేట్ అయితే అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని ఇంతే తీసుకోవాలి. మీరు ఇందాక ఏవైతే ఇమేజ్ని డౌన్లోడ్ చేశారో ఆ ఇమేజ్ని అన్నిటిని ఇంకా ప్రతి ఒక్క ఇమేజ్ని ఈ విధంగా ఇమేజ్ని తీసుకోవటం, ఆ ఇమేజ్కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు ఏ విధంగా కావాలనేది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని తీసుకొని ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ విధంగా రాసినట్టయితే దానికి తగ్గట్టు ఆ ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. కొంచెం టైం అయితే పడుతుంది ఇవన్నీ ఫిల్ అయ్యడానికి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని మీరు ఎన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అన్ని ఇమేజ్ని ఈ విధంగా స్టోరీకి తగ్గట్టు ఈ విధంగా జనరేట్ అయితే చేయండి. జనరేట్ చేసిన తర్వాత మనకు కైన్ మాస్టర్లో అయితే ఎడిటింగ్ అయితే నేను చూపిస్తాను. ఇవన్నీ జనరేట్ అయితే చేయండి ఇమేజ్ టు వీడియో అనేది. ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసిన తర్వాత ఇంకోండి మనకు ఈ విధంగా అయితే 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా 100% కంప్లీట్ అయిపోయాక మనకు ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ అయితే చేయండి. మీరు ఎన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా అన్ని రియలిస్టిక్గా ఉండేటట్టు ఈ విధంగా రియలిస్టిక్ మూవ్మెంట్ అని ఇచ్చి ఈ విధంగా క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు క్రియేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా అంటే ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే మీకు నచ్చిన విధంగా అయితే వస్తుంది. ఆ స్టోరీకి తగ్గట్టు ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. ఇందాక మనం క్రియేట్ చేసిన ప్రాంప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. ఆ స్టోరీకి తగ్గట్టు కూడా అది అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే ఈ విధంగా యానిమేషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా స్టోరీని ఉపయోగించి మన ఛానల్లో చాలా స్టోరీస్ అయితే చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి వినొచ్చు. లేకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయినా ఆ వీడియోస్ అయితే మీరు వాచ్ చేయవచ్చు. విధంగా క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు క్రియేట్ అయ్యేది అయిపోతుంది. విధంగా మనం స్టార్టింగ్ చేసాం, ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసాం, ప్రాంప్ట్ నుంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం, ఇమేజ్ నుంచి వీడియో అయితే కన్వర్ట్ చేసాం. తర్వాత మనకు కావాల్సింది వాయిస్ ఓవర్ ఎలాగే కూడా చెప్తాను. స్టోరీకి తగ్గట్టు మీరు స్టోరీని ఇంగ్లీష్లో జనరేట్ చేసిన దాన్ని మీరు గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టి తెలుగులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టోరీకి తగ్గట్టు వాయిస్ ఓవర్ ఎలా కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా మనకు ఇమేజ్ అయితే వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఎలా అయ్యాలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ దేశీ వోకల్ అని సెర్చ్ చేయండి. దేశీ వోకల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం తెలుగు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. జెండర్ వచ్చేసి మెయిల్, మీరు ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ వచ్చేసి కార్టూన్ అండ్ యానిమేషన్ పెట్టుకోండి. కేటగిరీ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఒక గ్రామంలో గందరగోళం నెలకొంది, మధురైన ఊర్లో ఏనుగు ఎలా పాతింటికని ఈ విధంగా మ్యాటర్ అయితే ఉంది. ఈ మ్యాటర్ని ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే జనరేట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకోటి మనకు జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ జనరేట్ అయ్యేందుకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. పైన మీకు డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా వాయిస్ అయితే క్రియేట్ అయితే చేయండి. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే వాయిస్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ ప్లే చేసినది మనకు ప్లే అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మన కైన్ మాస్టర్లోకి అయితే
ఇందాక మనం ఇమేజ్ వీడియో చేసాం కదా, అవి రెడీ అయిపోయాయి, వాటిని డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకు అన్ని రెడీ అయిపోయాయి. వీటన్నిటిని మనం కైన్ మాస్టర్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి వీటన్నిటిని ఇమేజెస్ని అదేవిధంగా వాయిస్ అవన్నీ అన్నిటిని కైన్ మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేసి వీడియో అయితే కొంచెం ఆ ఇమేజెస్ని స్టోరీని తగ్గట్టు నేనైతే కన్వర్ట్ అయితే చేసి మీకైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజెస్ అన్నిటిని నేను తీసుకున్నాను. ఇమేజ్ టు వీడియో చేసాం కదా, అవన్నిటిని 1 by 1 ఈ విధంగా అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానికి మనం కింద ఇందాక వాయిస్ అయితే జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్ని అయితే ఇంపోర్ట్ అయితే చేశాను. ఆ వాయిస్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇంకోటి మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఆ స్టోరీకి తగ్గట్టు ఆ ఇమేజ్ని అయితే నేనైతే కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత మనకు అంతా రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ అవసరం లేకపోతే మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఇంకేదన్నా అంటే ఆ స్టోరీకి తగ్గట్టు మీరు ఏమైనా మ్యూజిక్స్ ఇవ్వాలన్నా మీరు ఏది కావాలంటే అదైతే ఇచ్చుకోవచ్చు. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు వీడియోకి తగ్గట్టు మూవ్ అయితే అవుతూ ఉంటుంది. ఈ విధంగా అంతా క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత ఫుల్ హెచ్డి 1080p పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ మొబైల్ లాంటి వీడియోస్ అయితే జనరేట్ అయితే చేయవచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.